ఏం కూర వండుతున్నావు బాలమని? చెప్పు ఏం కూర? రాత్రి వంకాయలు తీసుకొని వచ్చి ఇవన్నీ సొట్టవే తీసుకొచ్చి వంకాయ మసాలా వంకాయ చింతపండు తొక్కి రాదు? వంకాయ చింతపండు తొక్కి చేస్తారుగా. ఒక 4 వంకాయలు బిర్యానీకి, 4 వంకాయలు చింతపండు తొక్కి, 4 వంకాయలు గుర్తుకాయలకి చేద్దాం. ఎన్ని కూరనా అది ఒక రకం అదొక రకం చేద్దాం. కానీ లేట్ అవుతుంది. కానీ ఎప్పుడైనా భర్త చేతుల్లో ఉంటే కట్టి ఉండాలన్నట. కట్టె ఉంటే. హలో హాయ్ అందరికి. ఈరోజు వచ్చేసి మాది వంకాయ కుర్మా అండి. దాంట్లోకి పల్లీలు వేసుకుంటున్నా. అట్లనే నువ్వులు ప్రిపేర్ చేసుకున్నా. పల్లీలు అయితే మా అమ్మ ఊళ్ళు నుంచి పంపించి చెనక్కాయ మళ్ళీ అవే వస్తున్నా. చెట్టు కుర్మాలకు కావాలి కదండి. మీరు కూడా ఎప్పుడన్నా వంకాయ కుర్మా చేసిరా? ఎలా చేయాలో కామెంట్ చేయండి. నేను కూడా చేస్తున్నా. చేయరాకున్నా డైలాగులు చెప్పరాదు నీకు? ఏంది చేయరాకున్నా ఏం చేయరాదు? ఏ వస్తా కుర్మలు అడుగు. మనకు తెలుసా కుర్మలు ఎట్లా చేయాలి? చేయరాదు మళ్ళీ నాకు చేయరాదు. నువ్వు ఎట్లా చెప్తావు? తిని చూసినాక తినుడు ఎట్లా తినాలో తెలుసు నాకు. నీకు అదొక్కటి వచ్చు, ఏది రాకుండా. చికెను మటను ఏమంటే మనం పర్ఫెక్ట్ అనలా. వంకాయ కుర్మలు ఇది తెలియదు. ఈ లేడీస్ ఏం చేస్తారంటే పందికొక్కు లెక్క తిందామని వంకాయ కుర్మలు చేసుకుంటారు. అట్లా తెలుసా నీకు? మీకు రోజు చికెన్ మటన్ పెడితే మీ మొగుడు లాగదని ఆ దేవుడు అందుకే ఆదివారం రోజే తినాలని పెట్టింది తెలుసా? అది కూడా గుర్తుపెట్టుకో. ఏంటిది? నాన్ వెజ్ ఎక్కువ ఆదివారం అయితే ఎందుకు తింటారు? రోజు తింటే ఆగరానే ఉరుపుతారా? ఇప్పుడు కాదు, ఇక అన్ని తింటే ఇక మొత్తం భూమి మీదనే ఏమంటారు అట్లా చేస్తారని. అందుకే ఆ కోళ్ళకు కూడా ఆ రోగాలు వస్తుంది. మీ హస్బెండ్ వాళ్ళు చేయబట్టి తెగబడి తింటున్నారట అలా ఆడోళ్ళు. మొగోళ్ళు చేస్తేనే రాని మొత్తం జాతి మొత్తం అంతరించిపోతుంది అనమాట. ఏ జాతి? మగ జాతి కాదు, మీ జాతి. ఈ రోజులల్లా మొగోళ్ళే లేరు. మా మగజాతి ఆన్ముత్యం అనమాట. దేనికి? మంచోళ్ళు. మా జాతి అనేది మంచోళ్ళు. కానీ తొందర కానీ ఒలిసొచ్చు ఆడ కూర్చొని ముచ్చట పెట్టే బాధ. మరి ఎట్లా చేస్తున్నావు వంకాయ కుర్మా? మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలవాలి కదా. నాకు రాదన్నా, నేనేందో చెప్తా, నేనే చేసుకుంటా. బాగున్నాయి పల్లెలు. నీకోసం ఒలిసి పెట్టి ఎప్పటిదాకా. ముందుగా పల్లీలు వేసుకోవాలా కుర్మలకు? పల్లీలు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేస్తారా ఎక్కడన్నా? ఏం పోదా? పల్లీలు నువ్వులు కలిపి దాని గ్రేవీకి సరిపడా చేసుకోవాలి. దాంతో గ్రేవీ చేస్తారా? వచ్చేటితో గ్రేవీ ఎట్లా చేస్తారు? నేను చేస్తాను, అది చూపిస్తూ ఇప్పుడు అట్నే అయిపోయింది. నాకు చేతుడు కలిపది మంట కొంచెం పెద్ద పెట్టు. పెద్ద పెట్టి మాడితే ఏదో నల్ల పెట్టి చేయగలదు అప్పుడు. ఎప్పుడు అట్నే మనసు ఉంటే మార్గం ఉంటుంది. నీలాంటి మనసు లేని వాళ్ళకి కాలుతుంది. నాకు ఉంటుంది. అదే ఎంతసేపు కలుపుతావు? కలపది చూస్తా నేను కూడా. కాలుతున్నట్టుంది కదా, చేయి తీస్తున్నావు. కాలు కాదు, అది చేయితోటి మంటతోటి కలుపుతున్నావు అంటే చాలా గ్రేటే. నువ్వు ఈ ప్రాక్టీస్ ఎక్కడ చేసినావు మరి? మామూలుగా వంట మాస్టర్ పోయినా. మీ అమ్మాయి గట్టి ఇదే దందా చేసిరా ఏంది? ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది. కాలుతున్నట్టు కొద్దిలతో కాడికి వచ్చింది వ్యవహారం.
కలుపు కలుపు చాలా వేగినాయి. చేతితోటే కలపాలి నువ్వు కొద్దిసేపటి దాకా. వేగినాయి కానీ పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. ఏంటిది? పచ్చిమిర్చి వేసుకోవాలి కొన్ని లైట్గా. పచ్చిమిరపకాయలు సరిపోతాయి మరి? చాలు, ఎక్కువ వేయద్దు. ఈ వంటల విషయాలల్లో జర ఆడోళ్ళని పొగిడినామంటే జర అస్సలే ఆగరు. జర్రంత కూర బాగుందని అంటే అసలు ఎట్లుంటారంటే ఇక మా అంత ఇది లేదన్నట్టు చూస్తుంటారు అనమాట. తెలుసా నీకు? బాలమని ఉల్లిగడ్డ మిరపకాయ కోసినావు, ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు చెప్పు. కొంచెం నూనె పోయాలా? అలా నూనె పోసి ఏం వేసినావు? అలా జీలకర్ర వేసి ఏంటిది వేపుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేయాలా? గంటే నేను తెస్తా. పల్లీలు చేతితోటి కలబెట్టింది. ఇది కూడా చేతితోటి కలబెట్టరాదు? ఈ నువ్వు కలబెట్టాలి. ఇలాంటి నువ్వు కలబెట్టాలి. బాగా ఎంపి మిక్సీ పట్టాలా? ఇది ఫస్ట్ వేయించుకున్న పల్లీలు నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. చింతపండు కూడా నానబెట్టిన కదా, ఆ చింతపండు విక్కలు కూడా మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ ఎప్పుడైనా చేసినావా లేకపోతే ఇదే ఫస్ట్ టైం నువ్వు చేయడం? తిన్నాక చెప్పు. తిని టేస్ట్ చూసినాక అది. దీంట్లో ఫస్ట్ మనం వేపుకున్న పల్లీలు దాన్ని నువ్వులు ఉన్నాయి కదా, దాంట్లోనే వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు, చిన్నది అల్లం ముక్క, చింతపండు, ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు ఉంటాయి కదా, ఆ చింతపండు వేసుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. దీంట్లోనే మసాలాకు సరిపడా కారం వేసుకోవాలి. మంట పైన ఎట్ట వేసావు నువ్వు కనుక చేస్తున్నావు కానీ. ఉప్పు, సరిపడా ఉప్పు. ఇంత కారం వేస్తున్నావు బాలమని తింటరా? తినేటప్పుడు తింటారు. కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దాన్ని వేసుకోవాలి. మిక్సీ పట్టాలి ఇప్పుడు అది. వీడియోల కోసం అని కొత్త మిక్సీ కూడా తెచ్చినట్టున్నావు బాలమని. మన సబ్స్క్రైబర్స్ కోసం తెచ్చిన. మిక్సీ తిరిగింది కానీ లోపల మెత్తగా కాలేదుగా. ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా ఇట్లా మెత్తగా ఇట్లా ఉండాలన్నమాట. మరీ మెత్తగా పేస్ట్ లాగా కూడా ఉండదు. ఇట్లా గట్టిగా ఉంటే మనం వంకాయ తింటుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఇట్లా వంకాయలు ఉంటాయి కదా, ఇట్లలో పెట్టుకోవాలన్నమాట. వాటిల్లో పెడితే ఉడికిందాక అట్నే ఉంటుంది అది. చెప్పు. పద్ధతిగా ఉడికించుకోవాలి దాన్ని. చేతులు పెట్టా మంట సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆగం వేడిగా మంట ఐలో పెట్టి ఉంచితే పోతుంది. ఇట్లా పెట్టుకోవాలి. చూసుకోండి వంకాయ పూర్ణం అన్నీ అట్లా చేయాలా? అన్నిటికీ అట్లా కాకుండా గ్రేవీ చేసి అట్లా వేస్తారు కదా. అట్లా ఇట్లయితే
అట్లా వేస్తే వంకాయ మన మామూలుగా వంకాయ కూర వేసుకున్నట్టు ఉంటుంది. ఇట్లా అయితే ఇట్లా పూర్ణం అనేది తింటుంటే వంకాయలో పల్లీలు నువ్వులు ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. రుచి తెలుస్తుంది అంటావు. అంటే ఇంతకుముందు చేసేటోళ్ళు అందరూ అట్లా చేసేటోళ్ళు అందరు పిచ్చోళ్ళు అంటావా? పిచ్చోళ్ళు కాదు, టైం లేక ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు చికెన్ ఉంటుంది, ఫ్రై చేసుకుంటాం, కూర వండుకుంటాం. అంటే కూర చేసుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు, ఫ్రై చేసుకున్న వాళ్ళు మంచోళ్ళ. ఏమో మరి నీ దృష్టిలో అట్లా అంటేదేమో అని నేను అనుకుంటున్నా. ఎవరి టేస్ట్ రాలేదు అంతే. తొందరగా కానీ బంద్ చేసి పెట్టుదాము ఇద్దరు మంచిగా. ఇలా వంకాయ ప్రతి ఒక్క వంకాయకి ఇలా పూర్ణం పెట్టుకోవాలి. వంకాయలలో ఇలా పూర్ణం పెట్టుకున్నాక పూర్ణం మిగిలింది కొంచెం, దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఫ్రై చేసుకున్నా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం చింతపండు నీళ్ళు గ్రేవీ కోసం కొంచెం వేసుకోవాలి. అయితే పేస్ట్ని ఇలా రెడీ చేసుకోవాలి మెత్తగా. వంకాయ కుర్మకైతే ఇక బాండి పెట్టుకున్నా, ఇంకా పొయ్యి మీద స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎక్కువనే ఉండాలి. ఎందుకు ఆయిల్ ఎక్కువ ఎందుకు ఉండాలి? ఆయిల్ ఎక్కువ ఉంటేనే వంకాయలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. టేస్ట్ బాగుంటుంది సరస్వతి. నా పేరు రేవతి, సరస్వతి కాదు. సరస్వతి మంచి టేస్ట్ ఉంటుంది. సరస్వతి మంచిగా ఉంటాయి. జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. కానీ దాదాపు కానీకనేమో లేట్ అవుతుంటేనేమో సబ్స్క్రైబర్స్ చూపించాలనా వద్దా? నువ్వు తినాలని చెప్పరా ఫస్ట్. వంకాయలు రుచులు తినాలి బుద్ధి అవుతుందని ఒకటే అంటున్నావు. వంకాయలు వేసుకోవాలి, ఇంకా మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. నూనె లేపాలా ఫస్ట్ అవి? నూనె లేపిన తర్వాత కుర్మా పోసి వేయాలా? అవి ఫ్రై అయిపోయాక మనం చేసుకున్న గ్రేవీ దీంట్లో వేసుకోవాలి. ఇంకా అవి అందులో ఉడకనట్టున్నాయి కదా సరస్వతి? ఉడుకుతాయి. పైకి వేసినాయిగా. సరస్వతి బాగానే ట్రైనింగ్ ఉంది. మూత పెట్టుకోవాలి. ఆవిరి మంచి స్మెల్ వస్తుందా? ఎట్లా వస్తుంది? స్మెల్ ఏం రావట్లే. అమ్మో అవ్వదా చెప్పకు. వంకాయ ఇదంతా పోతుందంటే ఇక నూనె పోయిందా? పోలేగా. చూడు వంకాయలు ఎంత బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వంకాయలు ఫ్రై అయిపోయినాయి కదా, ఈ గ్రేవీ ఆనియన్ పేస్ట్ ఇది అది వేసుకున్నాం. ఇంకా ఇప్పుడు పేస్ట్ వేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలి ఇంకా? అది ఆనియన్ పేస్ట్ అనేది ఆ వంకాయలకు మంచిగా పట్టాలన్నమాట. అప్పుడు రెడీ అయినట్టే. ఇంకా మనం వేడి అన్నంగా తింటుంటే బాగుంటట్టుంది సరస్వతి. సరస్వతి ఎప్పుడన్నా నీ లిస్టులో వచ్చిందా? నా లిస్టులో వచ్చింది సరస్వతి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అసలు బయట కూడా ఇదే స్మెల్ వస్తుంది. మా పక్కన వాళ్ళు వచ్చారు ఇప్పుడు వండుకున్నాం అని. చాలా బాగా అంటే చాలా బాగుంది అసలు చూడడానికి కూడా. సరస్వతి తింటే బాగుంటట్టు సరస్వతి అలా చూడండి అసలు ఇంట్లో ఫ్రై అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వంకాయ కుర్మా ఇట్లా గ్రేవీ ఇట్లా ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఏం చెప్పాలి, కూరనైతే మా ఛానల్లో లాంగ్ వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి ట్రై చేయండి. తప్పకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా రెడీ చేసుకోండి ఇంట్లోనే, చాలా బాగుంటుంది. ఇలా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కూర ట్రై చేయకపోయినా ఏం లేదు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్.
ఓకేనా? నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మీరు ఎవరు తలుచుకుంటలేనట్టుంది ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే ఒక వంకాయ ఇస్తాను నేను. కాలుతున్నట్టుంది, తింటున్నావా? టేస్ట్ చూసి స్మెల్ చూస్తుంటే అసలు ఇప్పుడెప్పుడు నోట్లో పడుతుందా అంటుంది. ఎలా ఉంది సరస్వతి? మాట రావట్లేదు. సరస్వతి అయితే బాగుంటట్టుంది నీకంటే. తెలుసా సరస్వతి ఎవరు? ఎట్లుంది సరస్వతి చెప్పు, సబ్స్క్రైబర్స్ చెప్పవా? చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా అండి. వంకాయ చూడండి చాలా ఎట్లా ఉండిపోయిందో, కాలుతుంది చూపిద్దామంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. అసలు ఆ పన్నీరు నువ్వులు అంటే ఫ్లేవర్ చాలా బాగుంది.